అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అయితే తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తుంది. ఇదొక మంచి పథకమని చెప్పుకోవచ్చు. కానీ అంగన్వాడీ టీచర్లు, ఆయాల విషయంలో చూస్తే మాత్రం ఇదొక అదనపు పని అని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ టీచర్లు మరి ప్రభుత్వం అప్పజెప్పిన ప్రతి పథకాన్ని సక్సెస్ చేస్తున్నారు. ప్రతి పనిని సక్సెస్ చేస్తున్నారు. కానీ మరి అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానైనా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సంబంధించి కనీస వేతనాలు అమలైతే జరగడం లేదు. మరి ఫస్ట్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలను అమలుపరిచి ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సక్సెస్ చేస్తారు. సరే, ఇక విషయంలోకెళ్తే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇందిరమ్మ అమృతం అనే పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు. 14 నుంచి 18 ఏళ్ల మధ్య బాలికల కోసం మరి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 3 జిల్లాల్లో ఈ కొత్త స్కీమ్ అయితే తీసుకురాబోతున్నారు. రక్తహీనత నిర్మూలనకు పల్లి, చిరుధాన్యాలతో చిక్కీలు మరి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి దీనికి సంబంధించి నేడు కొత్తగూడెంలో ప్రారంభించనున్న మంత్రి సీతక్క మరి ఇందిరమ్మ అమృత పథకం స్కీమ్ అయితే రక్తహీనత నిర్మూలనకు పల్లి, చిరుధాన్యాలతో ఈ చిక్కీలైతే అందిస్తారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగానే పంపిణీ చేయబోతున్నారు. నేడు కొత్తగూడెంలో మంత్రి ఘనంగా ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సంబంధించి అయితే మరి గ్రామంలో ఎంతమంది కౌమారిక బాలికలు ఉన్నారు, వారందరి రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వారికి సంబంధించి ఈ ఇందిరమ్మ అమృత పథకానికి సంబంధించి కూడా మళ్ళీ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే మరి యాప్ను సమకూరిస్తే యాప్లో కూడా ఈ ఇందిరమ్మ అమృత పథకానికి సంబంధించి అంగన్వాడీ టీచర్లు అయితే వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక అదనపు పని కాబట్టి అదనపు పనికి అదనపు వేతనం ఇచ్చే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు శాలరీ పరంగా న్యాయం చేస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ చూస్తే ఆడపిల్లకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం అనే నినాదంతో మరి ఈ ఒక సర్వే ఆధారంగా రక్తహీనతను బాలికల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల కౌమార బాలికలందరికీ కూడా చిక్కీలను ఉచితంగా పంపిణీ చేస్తారు. నెలకు 2 సార్లు పంపిణీ చేస్తారు. రోజు 1 చొప్పున ఒక్కొక్క బాలికకు నెలకు 30 చిక్కీలు అందజేస్తారు. ఒక్కో చిక్కీలో సుమారు 600 కేలరీలు, 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్లు, మైక్రో న్యూట్రియంట్లు అయితే ఉంటాయి. 15 చిక్కీల చొప్పున నెలకు 2 సార్లు అంగన్వాడీ కేంద్రాల్లో కౌమారిక బాలికలకు ఇందిరమ్మ అమృత కిట్లను అందజేయనున్నారు. బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు మరి రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఇక పైలట్ ప్రాజెక్టుగా 3 జిల్లాలను అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23,399 మంది కౌమార బాలికలు ఉన్నారు. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్లో 18,230 మంది కౌమారక బాలికలు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8,640 మంది కౌమార బాలికలు ఉన్నారు. మొత్తం లబ్ధిదారులు 50,269 మంది కౌమార బాలికలు ఉన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టుగా ఈ 3 జిల్లాల్లోనే ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 జిల్లాల్లోనే ఫస్ట్ అయితే ఈ పల్లిపట్టిని అందించనున్నారు. మరి ఈ పథకాన్ని ఘనంగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ ఏ పథకం ప్రారంభించినా ఆ పథకాన్ని అదనపు పని అయితే అంగన్వాడీల మీద పడుతుంది. కాబట్టి ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. ఆయాలకి ప్రమోషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, సూపర్వైజర్లకు ప్రమోషన్ల విధంగా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేసి వారికి ప్రభుత్వ పదం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని వర్తింపజేసి పెన్షన్, గ్రాట్యుటీ అందిస్తే ఏ పథకానైనా సక్సెస్ చేయడానికి అంగన్వాడీ టీచర్లు అయితే ముందుకొస్తారు. ముఖ్యంగా అదనపు పనికి అదనపు వేతనం అయితే ప్రభుత్వం కల్పించాలి. ఇక అంగన్వాడీలపై నమ్మకం కల్పించాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంటూ ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలపై పేరెంట్స్కు నమ్మకం కలిగించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే సూచించారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం చిన్నారులతో పాటు పేరెంట్స్ను కూడా ఆహ్వానించాలని, సదుపాయాలను వారికి చూపించాలన్నారు. దీంతో ప్రైవేట్ ప్లే స్కూల్లో కాకుండా చిన్నారులను అంగన్వాడీలకు పంపిస్తారన్నారు. అవకాశం ఉన్న చోట ప్రభుత్వ పాఠశాలలు ఆవరణలో అంగన్వాడీ కేంద్రాలను తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ విధంగా అంగన్వాడీలపై సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఈ కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం అనే స్కీమ్ అయితే చాలా మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకైతే మళ్ళీ రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అదనపు భారం అయితే పడుతుంది. కాబట్టి ఈ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం తెలంగాణలో 64.7% కౌమార బాలికలు రక్తహీనతతో ఉన్నారు. కాబట్టి చాలామందికి ఈ ఇందిరమ్మ అమృత పథకాన్ని అమలుపరచాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్ల మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి అదనపు పని ఎప్పుడు కేటాయిస్తే అదనపు జీతం కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. అదేవిధంగా మినీ అంగన్వాడీలు కూడా పూర్తి జీతం కోసం ఎదురుచూస్తున్నారు. అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం కూడా చాలామంది నిరుద్యోగ మహిళలందరూ కూడా ఎదురుచూస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సపోర్టుగా మన ఛానల్ ఉంటుంది. కాబట్టి వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.